మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివోహం శివోహం. శివ అంటే త్రిశూలం పట్టుకొని గంగాధం ధరించి చంద్రశేఖర్గా ఉన్నటువంటి నాగుపాముని ఆభరణంగా వేసుకున్నటువంటి ఈ యొక్క వ్యాఘ్రాంబరం కానీ దిగంబరంగా ఉన్నటువంటి విభూతి పెట్టుకొని త్రినేత్రుగా పెట్టుకున్నటువంటి రూపాన్ని ఆ తత్వానికి అనుగుణంగా మనకి ఇచ్చారు ఋషులు. అది ఆరంభంలో తీసుకోండి, తప్పులేదు. కానీ శివ అంటే శాంతం అనంతం సత్యం జ్ఞానం అనంతం శివం. ఆ శివ ఒరిజినల్గా నేనుగానే ఉంటారు.